వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 2023లో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల, జగిత్యాల ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో సీన్ వేరే లెవెల్లో నడుస్తుందట. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఏళ్ల నుంచి ఉన్న వైరం ఈ పొరపోరు వేళ ఇంకా రంజుగా రాజుకుంది. ఆ 2 చోట్ల నేతల మధ్య రాజీ ఎందుకు కుదరలేదు, జంపింగ్ ఎమ్మెల్యేల మాటే నెగ్గడం వెనుక జరిగిందేంటన్న చర్చ సర్వత్రా నడుస్తుంది. కొత్త పాత నేతల మధ్య టికెట్ల కేటాయింపులు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి అన్నట్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జలక్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వర్గపోరు నడుస్తుంది. గద్వాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా తిరుపతి మధ్య గ్రూప్ వార్ రోజు రోజుకు ముదురుతూ వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ పీక్స్ కు చేరి ఫైనల్ గా తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ శపథం చేసే స్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ బీఫామ్లు దక్కించుకోవాలని జగిత్యాలలో జీవన్ రెడ్డి, గద్వాలలో సరితా తిరుపతయ్య మొదటి నుంచి శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు నేతలకు చివరికి నిరాశే ఎదురయ్యింది. గద్వాలలో 37 డివిజన్లు ఉంటే ఇందులో సరితకు 7 సీట్లు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి 30 స్థానాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సరితా తిరుపతయ్య వర్గానికి ఇస్తామన్న 7 సీట్లలో కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ 7 సీట్ల బీఫాములను కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎగరేసుకుపోయారు. దీంతో సరితా తిరుపతయ్యకు ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే సరితా తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ తీరుపై చాలా సీరియస్ గా ఉన్నారట. పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని రివెంజ్ పాలిటిక్స్ కు తెరలేపారట. తన వర్గానికి 7 డివిజన్లలో టికెట్లు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరితా తిరుపతయ్య. ఆ 7 డివిజన్లలో తన అభ్యర్థులను బరిలో తిప్పి గెలిపించుకుంటానని శబ్దం చేస్తున్నారు ఆమె. అయితే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం ఏకంగా కాంగ్రెస్ కరపత్రాలను ఇంటింటికి పంచారు. పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. కాగా స్పీకర్ మాత్రం గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నాడని అనర్హత పిటిషన్లు కొట్టిపారేశారు. అప్పటి వరకు డైలమాల ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నాయకుడు అవతారం ఎత్తి మున్సిపల్ ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్ కరపత్రాలు పట్టుకుని హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ విజయం కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని కొందరు తెగ వైరల్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.